మామూలుగా పిల్లనిచ్చే అత్తమామలు అల్లుడికి కట్నంగా ప్రాంతాన్ని బట్టి ఏవేవో ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా కట్నం అంటే డబ్బులు, నగలు, ఆస్తులు ఇస్తారని తెలుసు. కాని ఈశాన్య భారతదేశంలో మాత్రం ఏకంగా అల్లుడికి కట్నంగా ఎలుకలనే ఇస్తారని తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం. అసలు అల్లుడికి కట్నం కింద ఎలుకలను ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా? అవును, దక్షిణ భారతదేశంలో ఇదే సంస్కృతి గత కొంతకాలం నుంచి సాగుతూ వస్తోంది. కట్నం కింద అల్లుడికి ఎలుకలు అనే స్టోరీలో అసలేం జరుగుతుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత్తో పాటు ఇండోనేషియా, థాయిలాండ్, చైనా, ఘనా వంటి దేశాల్లో ఎలుకలను ఆహారంగా తీసుకుంటారని మనకు తెలిసిందే. వీళ్లు చికెన్ కంటే ఎలుక మాంసం రుచిగా ఉండడంతో వీళ్లంతా ఎలుకల మాంసాన్నే ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారట. ఇదిలా ఉంటే ఫిన్లాండ్లోని ఓలో యూనివర్సిటీకి చెందిన విక్టర్ బెన్నో మేయర్ ఇటీవల ఎలుకలపై ఓ పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో అతనికి నమ్మలేని నిజాలు, ఆశ్చర్యపోయే సంస్కృతి తెలిసింది. దక్షిణ భారతదేశంలోని ఓ గ్రామంలో గిరిజన ప్రజలు తమ కూతుళ్లకు పెళ్లిళ్లు చేసే క్రమంలో అల్లుడికి ఎలుకలను కట్నం కింద ఇస్తారట. ఇదే ఆచారం వారి గ్రామంలో ఎప్పటినుంచో కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక ఇదే కాదండోయ్, వీరి గ్రామంలో ప్రతి ఏటా యూనింగ్ ఆరాన్ అనే ఒక ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా ఇంటికొచ్చిన అతిథిని ఎంతో మర్యాదగా ఆహ్వానిస్తారని తెలుస్తుంది. ఇదే కాకుండా ఇంటికొచ్చిన అతిథులకు ఎలుకల మాంసాన్ని కూడా వండి పెడతారనే సంచలన నిజాలు బయటపడ్డాయి. ఇక అదలా ఉంటే ఐఏఎస్ అవ్వాలని చాలామంది కలలు కంటుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. కానీ అది సాధించడం కొంతమంది వల్ల మాత్రమే అవుతుంది. పేదరికంలో మగ్గిపోయేవారికి నిజంగా చెప్పాలంటే ఐఏఎస్ అనేది కష్టసాధ్యమైనది. ఎందుకంటే ఇందుకోసం ఖరీదైన పుస్తకాలను కొనాల్సి ఉంటుంది. కోచింగ్ సెంటర్లకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ సాధారణ ప్రజలకు ఆర్థిక భారాన్ని పెంచేస్తాయి. దీంతో వారు వీటికి దూరంగా ఉంటూ ఉంటారు. కానీ నూటికి ఒకరిద్దరు మాత్రమే ఉన్న వనరులతో కష్టపడి చదివి ఐఏఎస్లవుతున్నారు. అలాంటి అతి కొద్ది మందిలో కేరళకు చెందిన కె. శ్రీనాథ్ ఒకరు. రైల్వే కూలీ అయిన అతడు స్టేషన్లోని వైఫైతో చదివి ఐఏఎస్ అయ్యాడు. అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే కేరళలోని మున్నార్కు చెందిన కె. శ్రీనాథ్ అనే వ్యక్తికి ఐఏఎస్ అవ్వాలన్నది కల కాదు. అసలు ఆ ఆలోచనే లేదు. శ్రీనాథ్ కొచ్చిన్ రైల్వే స్టేషన్లో కూలీ పని చేస్తున్నాడు. ఆ కూలీ పనితో వచ్చే డబ్బులతో ఎక్కువ రోజులు కుటుంబాన్ని పోషించలేనని అతడు గుర్తించాడు. ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే తనకు తన కుటుంబానికి మంచిదని భావించాడు. అయితే పని వేళలు, ఆర్థిక వనరుల కారణంగా ఉద్యోగాలకు సరిగా ప్రిపేర్ కాలేకపోయేవాడు. ఇలాంటి టైంలో రైల్వే శాఖ స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించింది. దీంతో శ్రీనాథ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు. ఆడియో పుస్తకాలు డౌన్లోడ్ చేసుకుని వినేవాడు. అలా ప్రతిరోజూ చేస్తూ వచ్చాడు. ఎలాంటి కోచింగ్, ప్రత్యేకమైన క్లాసులు లేకుండా పరీక్షకు హాజరయ్యాడు. అతని ప్రతిభ ఆ పరీక్ష ద్వారా బయటపడింది. 82% మార్కులతో ఐఏఎస్ సాధించాడు. ఇతని సక్సెస్ స్టోరీని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గతంలోనే ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ప్రస్తుతం అతడి సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.